వెల్కమ్ టు ఐబీటీవీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మహిళా నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా హెచ్ఆర్ఎఫ్ అధ్యక్షురాలు జి అర్చన అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బొడ్డుపాటి దాసు, నేషనల్ మహిళా అధ్యక్షులు డాక్టర్ వై రుక్మిణి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సాంబేలు, శాంతాబాయి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంతో చక్కగా జరిగింది. వివిధ శాఖల నుంచి మహిళా మనులు వేరే వేరే రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి ఇక్కడికి రావడం, వారి శాలువా, మెమంటో, పూల జల్లులతో ఘనంగా సత్కరించడం జరిగింది. నిజంగా మహిళకు వివక్షత లేకుండా సమాజం నిర్మించబడాలంటే నేటి సమాజంలో ఉన్నటువంటి ఇంకా అసమానతలు 75 సంవత్సరాల స్వాతంత్రం మనకు వచ్చి కూడా 75 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. అవి ఎదుర్కొంటూనే సమస్యల్ని, వివక్షతని, అవమానాల్ని ఎదుర్కొంటూనే మరి ఈరోజు మహిళలు ఆటో నుంచి అంతరిక్షం వరకు, అవని నుంచి అంతరిక్షం వరకు హద్దులు లేకుండా వివిధ రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నిజంగా మహిళా శక్తికి ఒక నిదర్శనం. మహిళలు ఈరోజు ఇంతమంది బయటకు వచ్చి ఈ విధంగా సత్కరించబడుతున్నారు, ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే జ్యోతిరావు పూలే గారిని, సావిత్రిబాయి పూలే గారిని ఈరోజు మనం స్మరించుకోకుండా ఉండలేం. మరి వారు ఆ రోజు ఏవైతే చదువుకోవడమే, స్త్రీలు బయటకు రావడమే తప్పుగా, పాపంగా ఎంచే రోజుల్లో ప్రతి అమ్మాయి చదువుకోవాలనే ఒక సదుద్దేశంతో సమాజానికి వ్యతిరేకంగా వెళ్తూ కూడా పేడ నీళ్లు, మురికి నీళ్లు చల్లిన వాటిని సుగంధ ద్రవ్యాలుగా, పన్నీరు జల్లులుగా భావించి మరి ప్రతి అమ్మాయి చదువుకోవాలని ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు, జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి కృషి ఫలితంగా ఇక్కడ ఇంతమంది మహిళా మనులు వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి మేము ఈ విధంగా ఎంత గర్వపడే విధంగా సత్కరించబడుతున్నామంటే వాళ్ళ కారణంగానే. తర్వాత వాళ్ళు కల్పించినటువంటి ఆ హక్కుని, విద్యా హక్కుని చట్టబద్ధం చేస్తూ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చక్కగా మాకు మహిళలు సమాజంలో, ఎందుకంటే ఉద్యోగస్తులు పక్కన పెడితే తర్వాత ఇంకా కార్మిక వ్యవస్థలో కూడా ఈ సమాన వేతనం కానీ ఇంకా అసమానతలు ఎంతమందిని మహిళా శక్తిని ఏకతాటిపైకి నడిపించి ఘనంగా సత్కరించారు. నిజంగా ఆమెకి వేదిక సమాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు ఇదే విధంగా ఇంకా అభివృద్ధి పదంలోకి నడవాలమ్మా. రుక్మిణి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు కానీ అందరూ కలిసి టీం వర్క్తో ఈ ప్రోగ్రాము చాలా సక్సెస్ అయింది. నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి మరి వరల్డ్ వెల్బింగ్ ఫౌండేషన్ ద్వారా కూడా నేను స్వచ్ఛంద సేవ నిర్వహిస్తూ ఉన్నాను. అటు గవర్నమెంట్ జాబ్ చేస్తూనే ఒక అనాథాశ్రమం, స్టడీ సెంటరు, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఒక గ్రంథాలయం, ఇవన్నీ ఏర్పాటు చేసి సర్వీసు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలువబడి వీరందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుకున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. ఇంత ఘనంగా మమ్మల్ని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి సత్కరించినందుకు అర్చన గారికి, బొడ్డపాటి దాసు గారికి, రుక్మిణి గారికి, మిగతా టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.